రెండు పెట్టాను. అందరు కూర్చున్నారు కదా, ఒక్కసారి స్తోత్రం చెల్లిద్దాం అందరం కూడా, ప్రతి ఒక్కళ్ళు. హల్లెలూయా, సంతోషంగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి మహిమ చెల్లిస్తూ ప్రభావాలు చెల్లిస్తూ మరి ఇంతవరకు కూడా చక్కగా దేవుని సన్నిధిలో ఈ మొదటి ఆదివారం దేవుణ్ణి మనము ఇప్పటి వరకు ఆరాధించాం, దేవుణ్ణి గణపరిచాం, దేవుణ్ణి మహిమపరిచాం. దేవుని సన్నిధిలో చాలా సంతోషం. మొదటి వర్తమానం అక్కగారి ద్వారా మనం విన్నాం. స్తుతి ఆరాధనలో కూడా మొదటి ఆదివారం దేవుడు తన యొక్క ఆత్మాభిషేకము చేత మనల్ని నింపి నడిపించినందుకు, దేవుడు మనల్ని దర్శించి బలపరిచినందుకు ఒక్కసారి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. అలాగనే దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మొట్టమొదట దేవునికి మహిమ మనము చెల్లిస్తున్నాను. మరి అక్కగారికి కూడా నా నిండు మనసుతో వందనాలు తెలియచేస్తూ, అట్లాగనే సంఘాన్ని ప్రేమించి, మందిరాన్ని ప్రేమించి, పరిచర్యను ప్రేమించి వచ్చిన దూర ప్రాంతాల నుంచి వాళ్ళు ప్రయాసపడి వచ్చిన బిడ్డలు ఉన్నారు. అక్కగారికి కూడా అట్లాగనే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరికీ కూడా అయ్యా నా నిండు మనసుతో చేతులు జోడించి హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియచేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి గడిచిన కాలము అందరు ఎట్లాగున్నారు? గడిచిన నెల అంటే ఫిబ్రవరి మాసం అమ్మా, అందరూ క్షేమంగా ఉన్నారా? అయ్యా అందరూ క్షేమంగా ఉన్నారా? ఎందుకంటే గడిచిన నెలలో పరిస్థితి బాగా లేదు అన్నవాళ్ళు కూడా ఈ బల్లారాధనకి వచ్చినందుకు ఒక్కసారి యేసయ్యకు స్తోత్రం చెబుదామా? గట్టిగా చెబుదామా? మన మధ్యలో ఉన్నారు తల్లిగారు. వాస్తవానికి చాలా మరణపు అంచులు దాకా వెళ్ళొచ్చింది తల్లిగారు. మరణపు అంచులు అంటే, మరణపు అంచు అంటే ఇక తర్వాత ఇక ఏమీ లేదు, ఇంకంతా అడుగేస్తే లేదు ఆశ. కానీ ఈరోజు సంఘ ప్రార్థన, అక్కగారి ప్రార్థన, దైవజనుడు ప్రార్థన, సంఘ ప్రార్థన, నిజంగా దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు అనటానికి, దేవుడు ఎలాంటి రోగినైనా యెరూషలేము మందిరంలో విశ్వాసం కలిగి అమ్మా ప్రార్థించినప్పుడు, నిజంగా ఆ తల్లి గారిని చూసినప్పుడు నిజంగా నేను వెళ్ళి చేతులు పట్టుకొని నా కన్నీరు వచ్చింది. దేవుని స్తోత్రం. చేతులు పట్టుకొని కన్నీరు వచ్చింది. ఎందుకు అంత సంతోషం అంటే, ఇక లాభం లేదన్నారు. అమ్మా అన్నారా లేదా? కానీ దేవుడు ఇవాళ అయ్యా ప్రార్థన, విశ్వాసం, తల్లిగారి యొక్క విశ్వాసం, సంఘ విశ్వాసం, అక్కగారి విశ్వాసం, మనందరి విశ్వాసాన్ని బట్టి దేవుడు మనందరు నిలబెట్టాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. అట్లాగనే ప్రభు సన్నిధిలో మరి లలితమ్మ గారు మన మధ్యలో ఉండటం కూడా, వాళ్ళు ఎంతో ప్రయాసపడి స్థలానికి వచ్చారు. చాలా సంతోషం. అట్లాగనే దేవుని సన్నిధిలో పెద్దరెడ్డిపాలెం నుంచి అమ్మా సంతోషంగా ఎంతో సంతోషంతో వస్తూ ఆనందాన్ని తీసుకొని వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. వినకొండ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, సత్తనపల్లి నుంచి వచ్చిన వాళ్ళు ఇంకా ఉన్నారు దేవుని సన్నిధిలో. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా శ్యామలియాపురం అంతేగమ్మా,
వచ్చినటువంటి వాళ్ళు సంఘాన్ని ప్రేమించి దేవుని సన్నిధిలో కనపడాలి. ఇంకా స్థానికులుగా మనం ఈ యొక్క గ్రామములో దేవుని సంఘాన్ని ప్రేమించి ఆదరించి ఆ ప్రభు శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని మనం తినాలి, మనం త్రాగాలి అనేటువంటి విశ్వాసముతో వచ్చినటువంటి మీ అందరికీ దేవుడు నిండు మనసుతో వందనాలు తెలియచేస్తూ మనలందరినీ ఈ మాసమంతా దేవుడు ఆశీర్వదించునుగాక, బలపరుచునుగాక, సమృద్ధిగా ఉంచునుగాక. అట్లాగనే ప్రభు సన్నిధిలో మనం సంతోషిద్దాం, ఆనందిద్దాం ప్రభు కృపను బట్టి. అట్లాగనే మరి పోయినటువంటి వారం వాక్యం గుర్తుందా? ఏం చదువుకున్నాం మనం? పోయినటువంటి బల్లారాధన రోజు అంటే ఫిబ్రవరి మాసంలో బల్లారాధన రోజు మనం చదువుకున్నాం. ప్రభురాత్రి భోజనాన్ని గురించి మనం చదువుకున్నాం. అమ్మా క్షయమైన ఆహారం కోసం, క్షయమైన దానికోసం కష్టపడొద్దు, అక్షయమైన దానికోసమే కష్టపడండి. మీ కష్టం లోకంలో వ్యర్థం చేయొద్దన్నాడు దేవుడు. ఎక్కడ వ్యర్థం చేయొద్దన్నాడు? మీ కష్టం వ్యర్థం చేయకూడదు అన్నాడు దేవుడు. మనం మరి అక్షయమైన ఆహారం మనకేమి ఇచ్చిందంట? అది కూడా చెప్పుకున్నాం. క్షయమైన ఆహారం మనకి ఏమీ ఇవ్వలేదు, కానీ అక్షయమైనటువంటి ఆహారం మనకేమి ఇచ్చిందమ్మా? చదువుకున్నాం మనం. ఏమిచ్చింది ఆహారం మనకి? నిత్య జీవాన్ని ఇచ్చింది. ఏమిచ్చిందమ్మా? ఆహారం మనకేమిస్తుంది? ప్రభు శరీరం, ప్రభు రక్తం నిత్య జీవాన్ని ఇస్తుంది. అందరూ అనండి, ఏ జీవాన్ని ఇస్తుంది? ఏ జీవాన్ని ఇస్తుంది? నిత్య జీవాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందుకోసం మీరు అక్షయమైనటువంటి ఆహారం కోసం కష్టపడండి అని దేవుడు చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అట్లాగని ఈరోజు మరి మన ముందు కూడా ఈ నెలలో కూడా ప్రభు శరీరాన్ని సిద్ధపరిచాడు, ప్రభు రక్తాన్ని సిద్ధపరిచాడు. మనం అందులో చెయ్యి వేయబోతున్నాం. మనం అందరం కూడా అందుకొరకే ఈ స్థలానికి వచ్చాం, అవునా కాదా? అందుకొరకే మనం అందరం ఈ స్థలానికి వచ్చాం. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తా. దావీదు గారు ఏమి ప్రార్థన చేశాడు? దేవుణ్ణి ఏమడిగాడు? దావీదు గారు దేవుణ్ణి ఏమడిగాడు అంటే ఏమడిగాడో ఒక్కసారి మనము ఆయన ప్రార్థన విషయాన్ని మనం చదువుకుందాం. చూడండి, కీర్తన గ్రంథము తీయండి అందరూ. కీర్తన గ్రంథము. అక్కగారు కూడా దావీదు గారిని గురించే చెప్పాడు. మరి దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి నేను కూడా దావీదు గారి ప్రార్థన గురించి చెప్పాలని ఆశపడుతున్నా. దావీదు గారి ప్రార్థన కీర్తన 139 తీశారా అందరూ? అందరూ తీసి ముందు పెట్టుకున్నారా? కీర్తన 139వ అధ్యాయములో 23, 24 వచనాలు ఒక్కసారి చదవండి. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నాకా నీకా? ఏమ్మా చూడండి, ఒక్క నిమిషం. ఒక్క పళ్ళు తేడా పడితే ఏమైందో చెప్పండి. అమ్మ చూడండి, ఒక్క నిమిషం. ఒక్క పళ్ళు తేడా పడితే అసలు జీవితమే. ఇప్పుడు చదువు స్పష్టంగా. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను మళ్ళా విడిపింపుమంటే నిత్య మార్గములో నుంచి నన్ను బయటికి తెమ్మని అర్థం. చూడండి, విడిపించుము, నడిపించుము, అక్కడ ఒక్క పదమే పోయింది. అదయ్యా వి నా బదులు వి పెడితే టోటల్ మారిపోయింది.
వీ బదులు నా పెడితే సరి అయిన అర్థం వచ్చింది. అందుకని గమనించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ దావీదు గారి యొక్క ప్రార్థన ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా ఏమంటున్నాడు? ఏమని మొదలుపెట్టాడు? అందరనండి దేవా అనే మాట. ప్రసాద్ గారు పలకట్ల, మీ కొరకైన మళ్ళా చెప్పిస్తా. దేవా, ఇంకా గట్టిగా దేవా దేవా. చూడండి, ఆయన చేస్తున్న ప్రార్థన, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను. ఎవరిని తెలుసుకోమంటున్నాడు దావీదు గారు? దావీదు గారి ప్రార్థన దేనికోసం చేయాల? దేనికోసం చేశాడు చెప్పండి? ఇక్కడ హృదయం కోసం చేశాడు. ఇక్కడ చూడండి, మీకు స్పష్టంగా అర్థమవుతుంది. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును అన్నాడా లేదా? అంటే దేని గురించి ప్రార్థన చేస్తున్నాడు? హృదయాన్ని గురించి ప్రార్థన చేస్తున్నాడు. భార్యాన్ని గురించి కాదు, బిడ్డను గురించి కాదు, బంగారాన్ని గురించి కాదు, రాజ్యాన్ని గురించి కాదు, దేని గురించి కాదు. మరి దేని గురించి ప్రార్థన చేస్తున్నాడు ఈయన? దేవుణ్ణి అడుగుతున్నాడు. హృదయము అందరూ అనండి, హృదయము అందరూ అనండి. ఎంతమందికి హృదయం ఉంది? చేయి చూపించండి. నాకు హృదయం ఉంది అన్న వాళ్ళందరూ. నేను అడిగింది పొరపాటు కాదా? ఎంతమందికి హృదయం ఉంది? అవును, అందరికీ ఉంది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, మనస్సు అందరికి ఉందా లేదా? హృదయం అందరికి ఉందా లేదా? అంతరంగం అందరికి ఉందా లేదా? కాబట్టి ఈ ప్రాణాత్మ శరీరములో ముఖ్యమైనది ఏంటయ్యా అంటే హృదయం. హృదయము అందరూ అనండి. హృదయము చాలా విలువైంది. మనస్సు చాలా విలువైనది. మనస్సు. దావీదు గారు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా నా హృదయములో ఏముందో తెలుసుకో. ఏమండి, మనిషిని తెలుసుకోమంటున్నాడా? దేవుణ్ణి తెలుసుకోమంటున్నాడా? ఎందుకని ఈ హృదయం సంగతి దేవునికి ఎందుకు వదిలేశాడు? మనిషికి, పక్క మనిషికి ఎందుకు వదిలేయలా? తనకెందుకు వదిలేసుకోవాలా? దేవుడికే ఎందుకు వదిలేశాడు తెలుసా? మన దేవుడు ఎలాంటి దేవుడయ్యా అంటే, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9-10 వచనాల్లో ఉంది మన దేవుడు ఎలాంటి దేవుడు. అందుకని ఆ దేవునికి తన హృదయాన్ని వదిలేశాడు. చదవండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకుందాం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది, దానిని గ్రహించగలవాడు ఎవడు? వాని క్రియల చొప్పున. అమ్మా, ఇక్కడ దగ్గరుండోళ్ళు చదవండి. నాకు దగ్గరుండోళ్ళు, వాక్యం చదివేవాళ్ళు దగ్గరుండోళ్ళా? వాని క్రియలు ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును. యెహోవా ఎవరయ్యా? యెహోవా ఎవరు? హృదయాలను పరిశోధించువాడు, ఇంకా ఆంతర్యమును పరీక్షించువాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇర్మియా ప్రవక్త గారు ఏమంటున్నారో తెలుసా? పిచ్చి వాళ్ళలారా, ఇశ్రాయేలులారా, మీరు ఎంత అమాయకులు! మీలో ఏమున్నదో దేవుడికి తెలియదా? ఇర్మియా ప్రవక్త గారు మాట్లాడుతున్నారు దేవుని ఆత్మ ద్వారా. ఏమని మాట్లాడుతున్నారు? ఇర్మియా గ్రంథములో ఉన్న ప్రజలు అనుకుంటున్నారు
మనం ఎక్కడ ఏ చెట్టు కింద ఏం చేస్తున్నామో, ఏ గదిలో ఏం చేస్తున్నామో, ఏ రూములో ఏం చేస్తున్నామో, నర్సరాపేటలో ఏం చేస్తున్నామో, గుంటూరులో ఏం చేస్తున్నామో, విజయవాడలో ఏం చేస్తున్నామో, పల్లెవర్లపాడులో ఏం చేస్తున్నామో ఎవరికి తెలియదు అనుకోవద్దు. మరి ఏ దేవుడు మన దేవుడు? ఇప్పుడు మీరు చదివారు, ఏ దేవుడు? ఏ దేవుడు? హృదయాలను పరిశోధించే దేవుడు. అంతరంగాన్ని, రెండు పదాలు వేరువేరుగా ఉండి అదే చదవమన్నది మిమ్మల్ని. హృదయాన్ని ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు. అంతరంగాన్ని ఏం చేస్తాడు? పరిశీలిస్తాడు. అందరూ అనండి, హృదయాన్ని ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు. ఆంతర్యాన్ని ఏం చేస్తాడు? పరిశీలన చేస్తాడు. నీ ఆంతర్యాన్ని, మన హృదయాలని పరిశోధించటం ఎవరి వల్ల కాదు, ఎవరి వలన కాదు. ఎందుకో తెలుసా? సామెతల్లో ఉంది, నరునికి గుర్తుపట్టలేని అర్థం కాని కార్యాలు 3 ఉన్నాయంట. అదేదో చెప్తా మీకు. సామెతల గ్రంథం తీయండి. సామెతల గ్రంథములో ఉంటుంది. ఈ కీర్తన 39, 139 ఇట్లాగనే ఉంచండి. దాన్ని మాత్రం మీరు టర్న్ చేయొద్దు. సామెతల గ్రంథము తీశారా? సామెతల గ్రంథములో గ్రహించలేనివి 4 ఉన్నాయంట. మానవుడు గ్రహించలేనివి 4 ఉన్నాయి. 18వ వచనం చూడండి. 18, 19 వచనాలు. సామెతల గ్రంథము 30వ అధ్యాయము. అందరూ చూడండి. సామెతలు 30వ అధ్యాయము 18, 19 వచనాలు చూడండి. అక్కగారు చదువుతున్నా, చదువు అక్క. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహించలేనివి 4 కలవు. అవేవనగా, ఏ జాడ? జాగ్రత్తగా వినండి. ఏ జాడ? అంతరిక్షములో పక్షి వెళ్ళే జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున నడుచు ఓడ జాడ, కన్యకతో పురుషుని, ఒక స్త్రీ ఏ పురుషునితో వెళుతుందో ఎవరికి తెలియదు. స్త్రీ తప్పు చేయాలనుకుంటే నరమాత్రుడు కూడా తెలియదు. పక్షిరాజు జాడ ఎవరికి తెలియదు. సముద్రములో ఓడ జాడ ఎవరికి తెలియదు. బండ మీద సర్పము జాడ ఎవరికి? ఈ మాట ఎవరంటున్నారో తెలుసా? సమస్త జ్ఞాని, మహాజ్ఞాని, ఎన్నో విషయాలు రాసిన జ్ఞాని, ఇక నీ వంటి జ్ఞానము కలిగిన వాడు లేరు అన్నాడంట. ఆ వ్యక్తిని గురించి ఆ జ్ఞాని పలికిన మాటలేంటో తెలుసా? నాకు కూడా గ్రహించలేనివి 4 ఉన్నాయి, నా జ్ఞానానికి కూడా అందట్లా. ఎంత గొప్ప జ్ఞాని అండి! ఎవరా జ్ఞాని? చెప్పాలి, ఎవరా జ్ఞాని? సొలొమోను మహాజ్ఞాని, అవునా కాదా? సొలొమోను గురించి దేవుడు ఏమన్నాడు? ఎవరు చెప్తారు? సొలొమోను గురించి చిన్నతనంలో దేవుడు ఒక మాట అన్నాడంట. మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానో తెలుసా? అన్నీ నేను చెబితే మీరు కూర్చొని వినిపోయేవాళ్ళుగా ఉండకూడదు. మీరు ఏం అర్థమైంది? బైబిల్లో మనం ఏవి జ్ఞాపకం చేసుకున్నాం? సొలొమోను గురించి దేవుడు ఏమన్నాడు? చిన్నతనంలో ఏమన్నాడు? ఒక్కళ్ళన్నా చెప్పండి స్పష్టంగా. ఏమన్నాడు? నీ వంటి జ్ఞానము కలిగిన వాడు ఇక లేడు, ఇక ముందు తరాలలో కూడా. అంటే మహాజ్ఞానంట. ఎన్నో విషయాలు కనుక్కున్నాడంట.
ఎన్నో సంగతులు చెప్పాడంట. ఒక విషయం తెలుసో లేదో, సొలొమోను యొక్క జ్ఞాన వాక్కులు వినటానికి భూదిగంతాల నుంచి ఒక రాణి వచ్చిందంట. కొన్ని లక్షల కోట్లు కానుకలు తీసుకొని వచ్చిందంట. భూదిగంతాలంటే ప్రపంచము యొక్క అంచు అంట. ఎవరు ఆ రాణి? షేబా దేశపు. అంటే ఈయన జ్ఞానం ఎంతవరకు పోయింది చెప్పరేంటమ్మా? ఈయన జ్ఞానం ఎంతవరకు తెలిసింది? భూదిగంతాల వరకంటే ఈ భూమి భాగము ఎంతుందో సర్వ ఖండాలలో, సర్వ ప్రపంచాలలో, సర్వ మానవాళికి ఈయన గురించి తెలిసింది. మరి ఇంతటి జ్ఞానం కలిగిన వాడికి అర్థము కానివి 4 ఉన్నాయంట. ఈయనకే అర్థం కానివి 4 ఉన్నాయి. ఈయన మానవుడేగా. కానీ ఆ పక్షిరాజు జాడ ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? పక్షిరాజు జాడ సొలొమోనుకు తెలియకపోయినా ఎవరికి తెలుసు? తర్వాత బండ మీద సర్పము జాడ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. సముద్రములో ఓడ జాడ ఎవరికి తెలుసు? కన్యకతో పురుషుని జాడ ఎవరికి తెలుసు? బైబిల్ గ్రంథములో ఒక స్త్రీ ఎవరితో పాపం చేస్తుందో యేసయ్య చెప్పాడు. డైరెక్ట్గా ఆమెకే చెప్పాడంట. ఏ స్త్రీ? ఆ మాట అన్న గట్టిగా చెప్పండి, స్పష్టంగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. ఏ స్త్రీ? డైరెక్ట్గా ప్రభువే చెప్పాడు స్త్రీని పట్టుకొని. ఏమని? నీకు ఎంతమంది పెనిమిట్లు ఆమెకి? సహజంగా పెనిమిట్లు ఎంతమంది ఉంటారు? ఒక్కడే. ఈమెకి ఎంతమంది ఉన్నారు? ఆమె ఆశ్చర్యపోయింది. అసలు నా జాడ, నేను పోయే స్థితి, నేను చేసే పాపము రెండో కంటికి తెలియదు కదా, మరి ఈయనకి ఎట్లాగే తెలిసింది? చూడటానికి గడ్డం పెంచుకున్నాడు, చూడటానికి ముసలోలాగున్నాడు, చూడటానికి అంగి చేసుకున్నాడు, కొంటికర్ర తీసుకున్నాడు, బావి దగ్గర కూర్చున్నాడు. ఈ ప్రాంతం వాడు కాదే, ఈ ప్రాంతం వ్యక్తి కాదే. నా గురించి ఇక్కడ జనాలకే తెలియదు కదా, ఎక్కడి నుంచో వచ్చిన ఆయనకి ఈయనకి ఎట్లాగే తెలిసిందంటే, బావి దగ్గర కూర్చున్న వ్యక్తి మానవుడు కాదు. కొట్టో గట్టిగా చప్పట్లో. ఎవరండి ఆయన? బావి దగ్గర కూర్చుని ముసలోడా? మానవుడా? సమరయుడా? ఇశ్రాయేలీడా? కాదు. ఆ స్త్రీని కలగజేసిన దేవుడు. ఏ దేవుడైతే నిన్ను కలగజేశాడో, ఏ దేవుడైతే నిన్ను కలగజేశాడో, నీ జీవితం అంతా గుట్టంతా విప్పాడు. అందుకనే దావీదు మహారాజు గారు ఆయన గుట్టు తెలుసుకోమని ఎవరికి అప్పగిస్తున్నాడు? ఎవరికి అప్పగించాడమ్మా? పాస్టర్ గారికి అప్పగించాడా? ఏమన్నాడు? ఇప్పుడు చదవండి. దేవా, నా హృదయాన్ని పరిశోధించి తెలుసుకో అయ్యా. హృదయం ముఖ్యం కదా ప్రవ్వా, నీకు మనసు ముఖ్యం కదా, నీకు హృదయం ముఖ్యం కదా. నీకు ముఖ్యమైన నా హృదయంలో ఏముందో నాకు తెలియటం లేదయ్యా, నాకు తెలుసుకోలేకపోతున్నాను. నా జ్ఞానానికి అతీతమైనటువంటిదయ్యా హృదయం. అయ్యా నా హృదయం తెలిసేది నీ ఒక్కడవేనయ్యా. ఎందుకో తెలుసా? హృదయాన్ని ఎవ్వరూ గ్రహించలేరంట. ఇప్పుడు ఇందాక మీరు చదివారు ఇర్మియా గ్రంథం 17:9 చదవండి. 17లో ఏముంది? హృదయము అన్నిటికంటే అది ఘోరమైన దానిని గ్రహించగలవాడు ఎవరు అన్న ప్రశ్న మార్కుందా లేదా? క్వశ్చన్ మార్కుందా లేదా? ఎవరు? ఏమండి, హృదయం ఎలాంటిదో తెలుసా? మోసకరమైంది. అందరూ అనండి, నీ హృదయం మంచిదా మోసకరమైందా? మనం ఏమనుకుంటున్నాం? నా హృదయం మంచి, ఇక నేనే పర్ఫెక్ట్. ఏ ఫెక్టు?
ఎఫెక్టు, నేనే పర్ఫెక్టు, నేనే కరెక్టు, నేను చెప్పిందే కరెక్ట్ అని మనం అనుకుంటున్నాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? నీ హృదయము అన్నిటికంటే దానిని గ్రహించగలిగిన వాడు ఎవరు? హృదయాన్ని గ్రహించటం ఎవరి వలన? కానీ ఈ రోజుల్లో మానవుడు అన్నిటినీ గ్రహిస్తున్నాడు. గ్రహించట్లేదా? చంద్రమండలంలోకి ఏముందో గ్రహిస్తున్నాడు. గ్రహిస్తున్నాడా లేదా? బల్బు చెడిపోతే దాని మరలా ఎక్కడ ఫాల్ట్ ఉందో తెలుసుకుంటున్నాడు. సెల్లు ఆగిపోతే ఎక్కడ ఫాల్ట్ ఉందో తెలుసుకుంటున్నాడు. ఫ్యాన్ ఆగిపోతే ఎక్కడ ఫాల్ట్ ఉందో తెలుసుకుంటున్నాడు. బస్సు ఆగిపోతే ఎక్కడ ఫాల్ట్ ఉందో తెలుసుకుంటున్నాడు. కానీ అన్నీ తెలుసుకుంటున్నాడు. కానీ మానవుడు తెలుసుకోలేనిది ఒకటి ఉందంట. ఏందో చెప్పండి? హృదయాన్ని తెలుసుకోవటం చాలా ఎందుకని ఈ హృదయం తెలుసుకోవటం కష్టం అంటే, ఈ హృదయం ఏం చేస్తుందంటే నీతో ఏమంటదంటే, అసలు నువ్వు పర్ఫెక్ట్, ఇక నీకు మించింది లేరు అంటదంట. నేను చూసింది హృదయం. నన్ను చూసి ఏమంటది? అసలు నువ్వు సేవ చేస్తున్నావు, నీ అంటే సేవకుడు భూమి మీద అంటే ఎవరి హృదయం వాళ్ళనే అంటే తృప్తి పరిశుద్ధి మోసం చేస్తా ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, హృదయం అన్నిటికంటే మోసకరమైనదే. దానిని గ్రహించాలి అంటే మనకు సాధ్యము? మరి దానిని గ్రహించేది ఎవరయ్యా భూమి మీద? భూమి మీద ఎవరు లేరు కానీ పరమందు ఉన్న దేవుడు తప్ప ఎవరు లేరు. బైబిల్ గ్రంథములో ఇద్దరు భక్తుల గురించి నేను చెప్తా, ఇద్దరు హృదయాల గురించి నేను చెప్తా. ఇద్దరు హృదయాలు. ఒక హృదయం అనుకుంటుంది, ఒక భక్తుడు అనుకుంటున్నాడు, నేను దొంగల వలె ఉండలేదయ్యా, వ్యభిచారుల వలె ఉండలేదయ్యా, శోరుల వలె ఉండలేదయ్యా, అదిగో బయట నిలబడ్డాడే ఆ సుంకరి వలె నేను ఉండలేదయ్యా. ఏమనుకుంటున్నాడు ఈయన గురించి? పరిసయ్యుడు తన్ను గురించి తాను ఏమనుకుంటున్నాడు? చదవండి ఆ మాట. ఏమనుకుంటున్నాడు అంటే ఏమనుకుంటున్నాడు తన్ను గురించి? తీయండి ఆ మా వచనం బైబిల్లో ఎక్కడుందో మీరు చూడాలి. పరీక్ష, అదే బైబిల్ జ్ఞానం, అదే బైబిల్ నాలెడ్జ్ ఎక్కడుంది? ఏ అధ్యాయంలో ఉంది? తెలుసుకోవాలి. అలాంటి మనం అందరం కూడా గ్రహించాలి దేవుని వాక్యాన్ని. ఎవరు చెప్తారు? లూకా 18 చదవండి. లూకా 18వ అధ్యాయములో ఎక్కడుందా మాట? అయితే పరిసయ్యుడు గురించి చదువమ్మా. పరిసయ్యుడు గురించి చదువు. పరిసయ్యుడు ఏమన్నాడు? పరిసయ్యుడు నిలవబడి, దేవా మీరు శోరులను అన్యాయస్తులను అమ్మా వ్యభిచారునైనా ఇతర మనుష్యుల వలనైనను సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఇంకా వారమునకు 2 మారులు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నాను, తనలో తాను ప్రార్థించుచుండెను. ఎన్నో వచ్చినవో ఇప్పుడు చెప్పండి. లూకా 18 ఎన్నో వచ్చినవో చదివింది అమ్మా? 11. అందరూ చూడండి ఇప్పుడు. లూకా సువార్త 18వ అధ్యాయము 11వ వచనములో తనలో తాను ప్రార్థన చేసుకున్నాడు అని బైబిల్లో ఉందా లేదా? తనలో తానంటే అందరు నాకల్లి చూడండి అందరూ ఒక్కసారి. తనలో తానంటే తన మనస్సులో తన హృదయములో అనుకుంటున్నాడు ఏమని? దొంగలున్నారు బయట, దొంగలున్నారు, దొంగతనం చేసేవాళ్ళు, వాళ్ళ వల్లే నేను దొంగతనం చేయట్లేదయ్యా,
వ్యభిచారం చేస్తున్నారు, వాళ్ళ వల్లే నేను వ్యభిచారం చేయట్లేదయ్యా. అన్యాయస్తులు ఉన్నారు, వాళ్ళ వల్లే నేను అన్యాయం చేయట్లేదయ్యా. అయ్యా, నేను చేసేది ఏంటో తెలుసా? నేను చేసేది ఏంటో తెలుసా? వారానికి చెప్పండి, అందరూ ఒక్కసారే ఉపవాసం ఉంటారు ఎవరైనా. ఈయనేమో ఆ తర్వాత ఆయన సంపాదన అంతటిలో ఎన్నో వంచిస్తున్నాడంట, 10వ వంచిస్తున్నాడు. ఇంకా తనలో తాను అంటే దేవునికి ఏమిస్తున్నాడో చెప్పుకుంటున్నాడు, దేవుడికి ఏమిస్తున్నాడో చెప్పుకుంటున్నాడు. ఏమండి, మనం ఇచ్చింది దేవునికి చెప్పుకుని అంత తోలనేనా? అర్థం కావట్లా మీకు? అర్థమవుతుందా? 1000 రూపాయలు కాడికి ఇచ్చావు అనుకో, అయ్యా నేను ప్రభువా స్తోత్రం ఇచ్చాను తండ్రి. నీయా 5000 ఇచ్చావు, నీయా? ఎవరు ఇచ్చావు? ఆయన ఇచ్చిన దాంట్లోనే ఇంకా మిగుల్చుకొని ఇస్తున్నావు తప్ప నీ కావు. కాబట్టి నువ్వు ఏమి ఇచ్చావో ప్రభువు చెప్పాల్సిన పని. తనలో తాను అనుకుంటున్నాడు, అయ్యా నేను పర్ఫెక్ట్. ఎఫెక్ట్ పరిచయుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడమ్మా? నేను దొంగను కాదయ్యా, నేను వ్యభిచారుడు కాదయ్యా, నేను అన్యాయస్తుడు కాదయ్యా అని చెప్పాల్సింది నువ్వా దేవుడా? మరి నీకు నీవే తీర్పు తీర్చుకుంటే సరిపోయిందా? చెప్పరేంటి గట్టిగా? అందరు నాకలే చూడాలి తలలెత్తి. అమ్మా, ఈయనే ఏమో తీర్పు తీర్చుకుంటున్నాడు. ఇదిగో అందరు చూడండిటో పర్ఫెక్ట్, మిస్టర్ పర్ఫెక్ట్. తెలుసా మిస్టర్ పర్ఫెక్ట్ అంటే ఎవరు? ఆయన కాదు, అల్లు అర్జున్ కాదు చెప్పింది. మిస్టర్ పర్ఫెక్ట్ ఎవరంటున్నారు ఈ మాట? పరిసయ్యుడు తనకు తానే పొగుడుకుంటున్నాడు, తనకు తానే చెప్పుకుంటున్నాడు, తనకు తానే జడ్జిమెంట్ ఇచ్చుకుంటున్నాడు, తనకు తానే అనుకుంటున్నాడు. అలాంటి వారు లేరంటారా? మనకొక్క దర్శనం రాగానే ఒక్క లైఫ్లో రాక ఒక్క దర్శనం వస్తే ఏం చెప్పుకుంటాం మనం? బాయ్ నేను హైకోర్టుని. ఏ కోర్టు నువ్వు? హైకోర్టు ఏడుంది అనుకున్నావు? హైకోర్టు ఏడుంది అసలు? సుప్రీంకోర్టు హైకోర్టు ఏడుంది? అసలు హైకోర్టు ఎక్కడుందో నీకు తెలియదు, సుప్రీంకోర్టు ఎక్కడుందో. ఎవరి ఒక్క దర్శనం రాగానే, ఒక పాట ఘనంగా పాడగానే, ఒక వాక్యం చదవగానే, ఒక పరిచర్య చేయగానే నేనే పర్ఫెక్ట్ అని మనం అనుకుంటున్నాం. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీవనుకుంటే కాదు, నేను అనాలి. స్తోత్రం చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. హల్లెలూయా. పరిసయ్యుడు తేడా పడ్డాడు, అమాయకుడయ్యాడు, ఇంత అజ్ఞానంతో ప్రార్థన చేస్తున్నాడు. కొంతమంది ఉంటారు, పాట పాడి నన్ను అడుగుతారు, మాస్టర్ గారు అసలు రాత్రి నా పాట ఎట్టుంది వాయిద్యాల మీద, నేను బాగలేదంటే మళ్ళీ ఒక తేడా వచ్చింది. నేను కూడా ముఖస్థుతికేమంటా, అసలు నీ వంటి సింగర్ లేరు అనగానే, నిజంగా సింగర్ నేనా? నేను అసలు నిజంగా బాడానా? అమ్మా నీ తర్వాతనే అంట. ఎందుకంటే ఆ తనకపోతే నేను ఉండను ఇక్కడ. దేవుని స్తోత్రం. అబ్బా పర్ఫెక్ట్ పాస్టర్ గారు, బాగా చదివానా? బాగా చదివావు. ఎవడి మానవుడు పొగుడుతాడు, మనిషి పొగుడుతాడు, ముఖస్థుతి కోసం ఏం చేస్తాడు? కానీ దేవుడు పొగడడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. పరిసయ్యుడు తనకు తానే అనుకుంటున్నాడు, తన హృదయం ఎట్లాగుందో తెలియదు, కానీ
ప్రభు చెప్పాడు, పరిసయ్యుడు హృదయం ఎట్లాగుందని బైబిల్ చెప్పింది. ఎవరు చెప్తారు? ఇప్పుడు ఈయనేమనుకుంటున్నాడు? నా హృదయం కరెక్ట్ గా ఉందని ఈయన అనుకుంటున్నాడు. కానీ యేసయ్య పరిసయ్యుల హృదయం ఎట్లాగుందని చెప్పాడు. ఏ విధంగా ఉందని చెప్పాడు? పరిసయ్యుల హృదయం ఏ విధంగా ఉందని చెప్పాడు? చెప్పాలి అమ్మా. మత్తయి సువార్త 23వ అధ్యాయములో అలంకరించబడిన సమాధులు, పైన సమాధులు అందంగా ఉన్నాయి. పైన సమాధులు అందంగా ఉన్నాయి. నేను చెప్తాను, ఇప్పుడు తీయండి మత్తయి సువార్త 23వ అధ్యాయం తీయండి. అందరూ కూడా మత్తయి సువార్త 23వ అధ్యాయం తీయండి. ఇప్పుడు తీశారా మీరు? ఇప్పుడు 25వ వచనాన్ని చదవండి. పరిసయ్యుల గురించి దేవుడు చెప్పాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు, కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియ తత్వముతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందంటే బయట శుద్ధి చేయటం కాదు, శరీరాన్ని శుద్ధి చేయటం కాదు. ముందు ఆ పళ్ళెము గిన్నె లోపల కడగటం నేర్చుకోండి. కొట్టో గట్టిగా చప్పట్లో. మరి ఇప్పుడు పరిసయ్యులు గిన్నె పైన గడుగుతున్నారా, గిన్నె లోపల గడుగుతున్నారా? చెప్పాలి అయ్యా. సరే, ఇంకొక ప్రశ్న. అన్నం వండే స్త్రీలారా, మీరు గిన్నె పైన గడుగుతున్నారా అన్నం వండటానికి, లోపల కూడా గడుగుతున్నారా? అమ్మా, లోపల ఎందుకు గడుగుతున్నారు? మరి చూసేది కనపడేది గిన్నె బయటే కనపడుతున్నాక తల విరిచో, లోపల ఎట్టుంటే మనకేమైంది? లోపల ఏ దుమ్ముంటే మనకేమైంది? ఏ దస్తుంటే మనకేమైందమ్మా? పైకి చూసే నేను వచ్చాను వంటగదిలోకి, అమ్మా తలమా గిన్నె తలతలలాడుతుంది, ఎంత సబ్బెంత అంట, ఏ సబ్బుతో రుద్దావంట. లోపల తొంగి చూస్తున్నాను, గిన్నెలో లేదు కదా. మనకు కావలసింది పైన, లోపల ఎట్టుంటేనేమైంది? అదేంటి పాస్టర్ గారు, అసలు ఆ రకంగా గిన్నె తోవకుండా డస్టలో బియ్యం పోసి వండితే అసలు ఏమైనా తినొచ్చా? తింటే రోగాలు వస్తాయా రావా? వస్తాయా రావా? ఇప్పుడు గిన్నెలో ఎలక తెచ్చింది అనుకో, ఏదో ఒకటి పురుగు తెచ్చింది అనుకో, సరే బొద్దింక చచ్చిపోయింది అనుకో, ఆ లోపలది మనం అన్నంలో కలిసిపోయిందిలే, శుభ్రంగా బొద్దింక బిర్యానీ తినొచ్చులే, బొద్దింకతో కలిసి పలావ్ వండొచ్చులే, పైన కడిగితే సరిపోతుంది పాస్టర్ గారు అనుకుంటావా? ఏం చేస్తాం? బయట కడుగుతాం. చెప్పాలి మీరు, కళ్ళు మూయొద్దు. బయట కడుగుతాం, లోపల ఎందుకు కడుగుతున్నాం మనం? అసలు లోపల ఎందుకు కడగాలి మనం? అసలు అన్నం వండేది ఎక్కడా? లోపల. తినేది ఎక్కడా? లోపల వండిన అన్నమేగా తినేది. గిన్నె బయట అన్నం వండంగా లోపలేగా అన్నం వండేది. మరి ఎంతలో ఉండి అంతలో మాయమయ్యి 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతికే మానవుడే గిన్నెని లోపల అంత సర్పుతో, విమ్ము బారుతో, ఆ బారుతో, ఈ బారుతో కడుగుతున్నావే. మరి ఈ హృదయం అనే పాత్రలో అన్నం ఎవరు తినాలి? యేసయ్య తినాలా లేదా? ఈ హృదయములో ఆయన ఉండాలా లేదా? మరి
ఇంతలో ఉండి అంతలో నశించిపోయే మనం తినే పాత్రే అంత శుభ్రంగా లోపల గడుక్కుంటే మరి హృదయం అనే పాత్రను మనం ఎంత శుభ్రం చేసుకోవాలి? స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకో చెప్పమంటారా? ఈ పాత్రను ఎందుకు శుభ్రం చేయాలో తెలుసా? దేవుడు అన్నాడు, నీ దేహము చెప్పాలి, నీ దేహము దేవుని ఆలయమై ఉన్నాడనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీకు తెలియదా? ఇప్పుడు దేవుని ఆత్మ ఎక్కడుంది? మన బయట ఉందా, మన లోపలుందా? మేరీ మాత, నీకే ప్రశ్న. ఎవరిని అడిగా? నేను మేరీ మాతను అడిగా. మరి మీరు ఎందుకు చెబుతున్నారు? ఇప్పుడు బైబిల్ ప్రకారంగా దేవుని ఆత్మ మనకు బయట ఉందా, మనకు లోపలుందా? లోపలే ఉంది. మరి దేవుని ఆత్మ లోపలుంటే లోపలున్న హృదయాన్ని ఇంకెంత శుభ్రం చేసుకుంటే ఆత్మ ఉంటది? స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకనే పరిసయ్యుడు నా హృదయం పర్ఫెక్ట్ గా ఉంది అనుకున్నాడు. కానీ పరిసయ్యుడు గిన్నెని ఎక్కడ గడిగాడు? కానీ లోపల వదిలేశాడు. లోపల. కానీ దేవుడు ఏమంటున్నాడు? కడగాల్సింది బయట కాదు, ముందు నీ హృదయం కడుగు. నీ హృదయం కడగబడాలి పరిసయ్యుడా. కానీ హృదయం కడగబడకుండా నువ్వు దశంభాగం ఇచ్చినా, నువ్వు ఉపవాసం చేసినా, నువ్వు పరిచర్య చేసినా, 1000 మందిని నడిపించినా, మందిరాన్ని కట్టించినా, నువ్వు సేవ చేసినా, నీ అంతరంగం కడగబడకపోతే ఏమన్నా ప్రయోజనం ఉందా? గట్టిగా చెప్పండి, ఏమన్నా ఉందా? మరి ఇప్పుడు సుంకరి దగ్గరకు వద్దాం, ముగిస్తున్నా. సుంకరి దగ్గరకు వద్దాం. సుంకరి ఇతరుల గురించి ప్రార్థన చేశాడా లేదా? పరిసయ్యుడేమో వాళ్ళట్టుండారు, వీళ్ళట్టుండారు, వాళ్ళట్టుండారు, వీళ్ళట్టుండారు, నేను అట్ట ఉండనందుకు స్తోత్రం అన్నాడే. మరి సుంకరి ప్రార్థన ఎవరన్నా ఒకరు స్పష్టంగా చదవండి. సుంకరి ఏ రకంగా ప్రార్థన చేశాడు? అయితే సుంకరి ఎక్కడ నిలవబడ్డాడు? దూరంగా నిలవబడి ఆకాశం వైపు కన్నులెత్తే ధైర్యము చాలక ఏం కొట్టుకొనుచు? అమ్మా అందరూ చూడండి, ఏం కొట్టుకొనుచు? రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించమని గట్టిగా స్తోత్రం చెప్పండి. అక్కడ దావీదు గారు ఏమన్నాడు? దేవా అన్నాడా లేదా? ఇక్కడ సుంకర ఏమన్నాడు? దేవా అన్నాడు. అదిగో ఒక ఆత్మీయమైన విశ్వాసికి ఎంత తేడా ఉందండి. పరిసయ్యుడు దేవా అన్నాడా? మరి ఏమన్నాడు? అని దేనితో ప్రారంభించాడు పరిసయ్యుడు? దేవా అన్నాడు కదమ్మా. అన్నాడు. దేవాతో ప్రారంభించబడిన పరిసయ్యుడు దేనితో ముగించాడు? తను ఇచ్చే వాటితో ముగించాడు. కానీ సుంకరి, అయ్యా వాళ్ళని గురించి వాళ్ళు ఎట్లాగున్నారో నాకు తెలియదు కానీ అయ్యా నేను పాపిని. ఏమన్నాడమ్మా? నేను అంటే అర్థం ఏంటి? కానీ పరిసయ్యుడు నేను పాపినని అన్నాడా? తన పాపాన్ని పరిసయ్యుడు ఒప్పుకున్నాడా? కానీ సుంకరి ఏమని ఒప్పుకున్నాడు? అయ్యా నేను పాపినను ఒప్పుకున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? తనలో పాపం ఉందనే అర్థం. సుంకరి ఒప్పుకున్నాడా లేదా? నాలో పాపం ఉందయ్యా, నేను పాపినయ్యా, అయ్యా నేను పాపినయ్యా, అయ్యా నేను పాపినయ్యా, నేను పిలిచే అర్హత నాకు లేదయ్యా, ఈ పాపిని కరుణించయ్యా, నా హృదయంలో ఉన్న పాపాన్ని కడిగివేయి ప్రవ్వా, నా హృదయంలో ఉన్న దోషాన్ని కడిగివేయి ప్రవ్వా, నా హృదయం భయంకరంగా ఉందయ్యా. ఏ కాడికి తన హృదయంలో ఉన్న పాపాన్ని గురించే కరుణించమని ప్రార్థన చేశాడు. తన హృదయాన్ని
యేసయ్యా నా హృదయాన్ని తెలుసుకో అయ్యా, నా హృదయాన్ని కడుగయ్యా, నా హృదయం ఎంత భయంకరమైందని సుంకరి ప్రార్థన చేశాడు. కానీ పరిసయ్యుడేమో ఏమని ప్రార్థన చేశాడు? నేను అది చేశా, నేను ఇది చేశా, నేను వీరుణ్ణి. చెప్పలేదమ్మా, చెప్పలేదు. నేను ధీరుణ్ణి, నేను శూరుణ్ణి. చెప్పమ్మా సహోదరి, వెనక సహోదరి. నేను వీరుణ్ణి, ఇంకా నేను శూరుణ్ణి, నేను ఫైర్ మ్యాన్ని, నేను మహావీరుణ్ణి అన్నాడు. సుంకరేమో అయ్యా నీ ముందు నేనెంతయ్యా, అసలు నీ ముందు నేనెంతయ్యా, నీ ముందు నేనెంతయ్యా, నా హృదయం ఎంత, నా బ్రతుకెంత. ఇంకొకటి ఉంది, నా విశ్వాసం ఎంత. ఎంత విశ్వాసం ఎంతయ్యా, అసలు నా ఆస్తి ఎంత, నాదే, నేనే భాగ్యవాడినయ్యా. చూడండి, సుంకరి హృదయానికి పరిసయ్యుడి హృదయానికి, సుంకరేమో తన హృదయాన్ని దేవునికి అప్పగించాడు. హృదయం సంగతి నువ్వు చూసుకో, దీని సంగతి నీకు తెలుసు కాబట్టి అన్నాడు. పరిసయ్యుడేమో హృదయాన్ని యేసయ్యకు అప్పగించలా. కానీ ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు గారు హృదయాన్ని దేవునికి అప్పగించాడు. అప్పగించి ఏమన్నాడు తెలుసా? 24 చదవండి. ఏమన్నాడు? 24వ వచనం ఏమన్నాడు? 24వ వచనం ఏమన్నాడు చదవండి. నీకు నా యందు ఉందేమో చూడు అయ్యా, నన్ను పరిశీలన చెయ్యి. అంటే నీకు నచ్చంది నాలో ఏమైనా. ఏమండి, పరిసయ్యుడి మాట అడిగాడా దేవుణ్ణి? సుంకర్ అడిగాడు, చూడు నన్ను నడిపించు. స్తోత్రం చెప్పండి. మనం అడగాల్సింది ఏంటో తెలుసా? ఈ బల్లారాధన చెయ్యి వేయబోతున్నాం, మనం అడగాల్సింది ఇట్లాగనే అడగాలి. దావీదు గారు అడిగినట్టు ఏమని అడగాలి? అయ్యా పాత్రలో చెయ్యి వేయబోతున్నా, రక్తములో చెయ్యి వేయబోతున్నా, రొట్టెలో చెయ్యి వేయబోతున్నా. మరి దావీదు గారు అడిగినట్టుగా నేను అడుగుతున్నా ఈ బల్లారాధన రోజున, ఈ ప్రార్థనలో నీకు నచ్చంది నాలో ఏమైనా ఉందేమో. ఎందుకంటే మనకు తెలియకుండా, ఎందుకని హృదయము గ్రహించగలిగిన వాడు ఎవడూ లేడు కదా. మన హృదయం ఏంటో మనకు తెలియదు, ఎవరికి తెలుసు? అక్కడ కీర్తన 139లో ఆయన ఏమన్నాడో తెలుసా? నేను కూర్చుండుట, నేను లేచుట, నేను పండుకొనుట, నేను తిరుగుట, నేను చెలించుట అంతా నీకు తెలుసు కదయ్యా. తల్లి గర్భములో పిండమై ఏర్పడక ముందే నీకు తెలుసు కదయ్యా. ఇక నీకు తెలియంది ఏముంది? నీ దగ్గర మరుగైంది కాబట్టి అయ్యా నీ పాత్రలో చెయ్యి వేయబోతున్నా, ఇదిగో నీ యొక్క ఆహారం తినబోతున్నా, నాలో ఏమైనా ఉంటే, చెడుగుంటే, ఏమైనా ఆయాసకరమైంది, నీకు నచ్చంది ఏమైనా ఉంటే, నిన్ను దుఃఖపెట్టే విషయం ఏమైనా ఉంటే నన్ను క్షమించి, నన్ను కడిగి ఒక యోగ్యురాలుగా నిలబెట్టి నీ ఆహారం తిని దీవించబడాలయ్యా అని ప్రార్థన చేయాలా లేదా? మరి దావీదు గారు అట్లాగా చేయబట్టే కదా దావీదు గారిని దేవుడు స్థిరపరిచాడా లేదా? ఇందాక వాక్యంలో కీర్తన 122లో స్థిరపరిచాడా లేదా? మరి స్థిరపరిచాడు అంటే ఈయన ఎంత దీనాతి దీనంగా దేవుణ్ణి అడిగి హృదయాన్ని శుద్ధి చేసుకొని, హృదయం కడగబడి దేవునికి నమ్మకంగా జీవించాడు గనుక మనం కూడా అడుగుదాం, ప్రభుని అడుగుదాం. ఏమని అడుగుదాం చెప్పండి? ఏమని అడుగుదామమ్మా ప్రభుని? ఇప్పుడు ఏమని అడుగుదాం? చివరి ప్రార్థనలో ఏమని అడుగుదాం? ఏమలమ్మా ఏమని అడుగుదామమ్మా? మనమందరం పైకి గట్టిగా అడగండి దేవుణ్ణి ఒకసారి. ఏమని అడగాలి మనం? కుమారి ప్రవళిక ఏమని అడగాలి మనం దేవుణ్ణి? నాగేంద్రమ్మ ఏమని అడగాలి దేవుణ్ణి? అయ్యా ఏమని అడుగుదాం దేవుణ్ణి?
ఆయన అడిగిందే అడగమంటలా నేను. మన భాషలో ఏమని అడుగుదాం? చూపులో కానీ, నడకలో కానీ, పడకలో కానీ, తప్పుల్లో కానీ, పొరపాట్లు కానీ ఏవైనా ఉంటే తీసివేసి ఆ పాత్రలో చెయ్యి వేసే భాగ్యము, ఒకవేళ ఇంకొకరిది కూడా చెప్తున్నా, ఒకవేళ ఇది ఇట్ట అడగకుండా తీసేసుకోకుండా మనం పాత్రలో చెయ్యి వేసామనుకో, పరిసయ్యుడికి దేవుడు ఒక మాట అన్నాడు, పరిసయ్యుల గురించి ఒక మాట అన్నాడు. అది కూడా చెప్తా, చెప్పి నేను ముగిస్తా. పరిసయ్యులతో ఏమన్నాడు తెలుసా? వీళ్ళు గిన్నె లోపల కడగట్లేదు గనుక వీళ్ళు పరలోకం వారు పొయ్యే వాళ్ళను కూడా గట్టిగా స్తోత్రం చెప్పి ఇప్పుడు పరిసయ్యులు పరలోకం పోతారా లేదా? పోరని నువ్వు చెప్తే అత్త, దేవుడే చెప్పాడు. చెప్పాడా లేదా? ఎక్కడుందో చదవండి. మత్తయి సువార్త 23 ఎక్కడుందా వచనం? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, నేను చెప్తా. కీర్తన 23లో మత్తయి సువార్త 23లో చెప్పి నేను ముగిస్తా. ఒక్క వచనం 23లో 13-14 వచనాలు, 13-14 వచనాలు చదివి ముగించుకున్నాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని మూయుదురు, మీరందులో ప్రవేశించరు, ప్రవేశించే వారిని. ఇప్పుడు వీళ్ళ పని ఏందో చెప్పండి అమ్మా, అందరు నాకలిసి ముగిస్తున్నా. వీళ్ళ పని ఏందో చెప్పండి. ఇప్పుడు పరిసయ్యుల పని, వీళ్ళు పరలోక రాజ్యాన్ని తెరుస్తున్నారా, పరలోక రాజ్యం తలుపులు మోస్తున్నారా? ఇప్పుడు మనం ఎందుకు వచ్చాం? ముయ్యటానికా తెరవటానికా? చెప్పాలి ఇప్పుడు మనం అందరం. ఎందుకండి ఈ బాధలు, ఎందుకు ఈ కష్టాలు? ఎందుకంటే పరలోకం తెరువయ్యా, పరలోకం తెరువయ్యా. పరలోకం తెరవటానికే ఈ శ్రమలు, ఈ కష్టాలు. ఎవరైనా చీ అన్నా చా అన్నా పోనీలే, నాకు పరలోకం కావాలని వచ్చావు. పరలోకం తెరవబడటానికేగా. మరి పరిసయ్యులు ఏమంటున్నారు? పరలోకాన్ని వాళ్ళు మూసేశారు. వాళ్ళు మూయటమే కాదు, పొయ్యే వాళ్ళను కూడా ఎనిక్కి లాగుతున్నారంట. ఎంత మహాభక్తులో వీళ్ళు చూడండి. వీళ్ళు పని ఏంటంటే గిన్నె బయట గడుగుతున్నారు కానీ లోపల, పైకి మాత్రం సొక్కాలు మాత్రం తెల్ల సొక్క, తెల్ల ప్యాంటు, తెల్ల ఎంట్రుకులు, తెల్ల బైబులు, తెల్ల పాటల పుస్తకం, తెల్ల కానుక, అన్నీ తెలుపే ఉన్నాయి కానీ అసలు ఉండాల్సింది తెలుపు లేదు. అది నల్లగా ఉందంట. ఏది నల్లగా ఉంది? ఇప్పుడు దేవుడికి కావలసింది పై రూపం కాదు. అందుకనే దావీదుని అభిషేకించటానికి సమూయేలు బెత్లెహేము వెళ్ళినప్పుడు దేవుడు అన్నాడు, కుమారుడా నీవు పై రూపాన్ని చూడొద్దు అన్నాడు. ఏ రూపాన్ని? అన్నదమ్ములు పైకి బాగానే ఉన్నారు, వాళ్ళ హృదయం దేవుడు బాగాలేదు అన్నాడు. కానీ దావీదు పై రూపం బాగలేదు. కానీ ఏమండి, గొర్రెలు కాసుకునేవాళ్ళు ఎట్టుంటారు చెప్పండి? గొర్రెలు కాసుకునేవాళ్ళు ఎట్ట ఉంటారు? ఎవరికి తెలుసు చెప్పండి మీలో? మొన్న నేను కాలువ కట్ట మీద పోతుండే ఒక ఆయన గొర్రెలు కాసుకుంటా, అదిగాక రేత్రి రోడ్డు మీదకి వచ్చిండు. ఒక్క పళ్ళు తెల్లయితాయి తప్ప అసలు నాకేం కనపడలా. అది నైట్ రోడ్డు మీద సెల్లు చూస్తుండవు. ఏం చూస్తుండవు? సెల్లు లైటింగు, పళ్ళు లైటింగు తప్ప మిగతా లైటింగ్ అంతా నల్లగుందా లేదా? గొర్రెలు కాసే వాళ్ళని ఎవరు ఇష్టపడరు. ఎందుకని? వాళ్ళు ఎండకి తిరిగి 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 ఆ చెట్టుకి తిరిగి శరీరం అంతా ఏమైంది?
ఈ మిగతా అన్నదమ్ములు ఇంట్లో ఉన్నారు కదా, ఇంట్లో ఉండి బాగా తిన్నారు కాబట్టి శరీరాలు ఏమైనాయి? తెల్లంగా ఉండయి. హృదయాలు ఏమైనాయి? నల్లంగా ఉండయి. దావీదు ఎండగా తిరిగి 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 శరీరం ఏమో నల్లంగా ఉంది. ఈ తిరుగుతా పాటలు పాడుతా ప్రార్థన చేస్తా హృదయం ఏమైంది? ఇప్పుడు గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. సమూయేలుతో పిలిచి దావీదును అభిషేకించన్నాడు. సమూయేలు గారు అన్నాడు, ఇతనా రాజు? ఇంత సామ్రాజ్యానికి, మహోన్నతమైన సామ్రాజ్యానికి కుర్చీలో కూర్చోవలసిన ఇతనా అంటే దేవుడు అన్నాడు, నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు, నేనేమో లోపల చూస్తున్నా. పరిసయుడు పై రూపాన్ని చూస్తున్నాడు, దేవుడేమో. ఈరోజు మనకు కావలసింది పై రూపం కాదు. ప్రభురాత్రిలో చెయ్యి వేసే మనం, నీ ఆంతర్యం ముఖ్యం, నీ హృదయమే ముఖ్యం, నా హృదయమే ముఖ్యం, మనందరి హృదయాలు ముఖ్యం కనుక అది కడుగయ్యా, శుభ్రపరచని దేవుణ్ణి అడిగి మనం శుభ్రం చేసుకొని ప్రభు యొక్క పాత్రలో చెయ్యి వేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.